రైట్ ఇక ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా ఆయన ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై ఆయన అధికారులతో సమీక్ష చేయనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు సీఎం. ఆ తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు నుంచి తిరుగు పయనం కానున్నారు చంద్రబాబు. ఇలా చూడండి ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా ఆయన ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై ఆయన అధికారులతో సమీక్ష చేయనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు సీఎం. ఆ తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు నుంచి తిరుగు పయనం కానున్నారు సీఎం. రైట్ ఇక చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ఏరియల్ వ్యూకి సంబంధించి మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ భార్గవ్. ఎస్ పవన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడే పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా కూడా విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అన్ని పనులను కూడా చూసి అనంతరం ప్రాజెక్టు హిల్ వ్యూ పాయింట్ వద్దకు ప్రస్తుతం ఆయన చేరుకున్నారు. హిల్ వ్యూ పాయింట్ వద్ద అటు మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర జిల్లా యంత్రాంగం అంతా కూడా సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులతో పాటు పోలవరం ప్రాజెక్టు అధికారులు చంద్రబాబుకు ఇప్పటి వరకు జరిగినటువంటి పనుల పురోగతి గురించి కూడా వారికి వివరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏరియల్ వ్యూ నుంచే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు ఎగువ దిగువ కాపర్ డ్యాముల మధ్య నిర్మించిన డయాఫ్రమ్ వాల్కు సంబంధించి, అలాగే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ సంబంధించి, అలాగే పోలవరం స్పిల్వే, అలాగే స్పిల్ ఛానల్ కు సంబంధించి అన్ని పనులను కూడా చంద్రబాబుకు అధికారులు అయితే వివరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గం గుండా దిగువ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పరిశీలనకు కూడా చంద్రబాబు వెళ్లబోతున్నారు. ముందు ఏదైతే స్పిల్వే ఏదైతే ఉందో స్పిల్వేలో 48 రేడియల్ గేట్లను కూడా అమర్చి ఇప్పటికే నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అక్కడికి వెళ్లి అక్కడి నుంచి కూడా అనంతరం ఎగువ దిగువ కాపర్ డ్యాముల వద్దకు, అలాగే అక్కడ ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టు ప్రాంతం వద్దకు, అలాగే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతం వద్దకు కూడా చంద్రబాబు వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రతి పనిని కూడా క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికార యంత్రాంగం సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అటు ఎంపీ పుట్టా మహేష్ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పర్యటన పోలవరంకే చంద్రబాబు రావడం జరిగింది. ఈ తొలి పర్యటనలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పురోగతికి సంబంధించినటువంటి అన్ని పనులతో పాటు నిధులు విధులు అనేటువంటి అంశాలపై కూడా సమీక్ష కూడా చేయబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ సమీక్ష ఉండబోతుంది. అనంతరం మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుకి ఇప్పటి వరకు ఎంత నిధులు ఖర్చు చేశారు, ఇంకా ఎంత అవసరం, అలాగే ఇప్పుడు జరిగినటువంటి పనులకు సంబంధించి పురోగతి, అలాగే ఇప్పుడు ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందో అగాధాలు ఏర్పడాయని ఎక్కడైతే నిపుణులు తేల్చారో అక్కడకు సంబంధించి కూడా ఇంకేమైనా ఖర్చు పెరుగుతుంది అనేటువంటి అంచనాలకు సంబంధించి కూడా ఈ రోజు సమీక్షలో చంద్రబాబు చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. సాయంత్రం 4 గంటలకు మొత్తం ఓవరాల్ గా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే సీఎం చంద్రబాబు చేయబోతారని చెప్పుకోవచ్చు. అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు నిర్వాసితుల అంశం కూడా ప్రధాన అంశంగా ఈ రోజు చర్చకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 1,06,000 కుటుంబాలకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం 12,000 కుటుంబాలను మాత్రమే పునరావాస కాలనీలకు తరలించారు. ఇంకా దాదాపు 94,000 కుటుంబాలను తరలించాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ సీజన్ వచ్చింది, వరదలు వస్తున్నాయి కాబట్టి అప్పుడు నిర్వాసితుల పరిస్థితి ఏంటనేది ప్రధాన ప్రశ్నగా ఈ రోజు ఈ సమీక్షలో కూడా ఒక చర్చకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి హుటాహుటిన తీసుకోవాల్సిన చర్యలపై కూడా దిశానిర్దేశం చేయనున్నట్లు ప్రస్తుతం తెలుస్తోంది. మొత్తానికి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనే చంద్రబాబు అయితే పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భార్గవ్ 2014 నుంచి 2018 వరకు టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఒక నివేదిక వచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 36% కంప్లీట్ అవగా 2019 నుంచి 2023 వరకు లేదంటే 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో కేవలం 4% పనులమే పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ నివేదిక సంబంధించి చంద్రబాబు ఈ పర్యటన అనంతరం ఏమైనా వివరాలు వెల్లడించే అవకాశం ఉందా? ఖచ్చితంగా పోలవరంలో ప్రతి ఏటా కూడా ఆర్థిక సంవత్సరాలకు అనుగుణంగా ఇస్తున్నటువంటి నివేదిక ఆధారంగా చూస్తే కనుక గడిచిన 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో కూడా మొత్తం 14,000 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి పోలవరం ప్రాజెక్టులో నిర్మాణాలు చేయడం జరిగింది. అయితే గడిచిన వైసీపీ సర్కార్లో ఉన్నటువంటి 2019 నుంచి 2024 వరకు 1,800 కోట్ల రూపాయలతో నిధులు వెచ్చించి ఇక్కడ పనులు చేయడం జరిగింది. తద్వారా అయితే పోలవరం ప్రాజెక్టులో గతంలో మేము 72% పూర్తి చేశామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లెక్కలన్నీ కూడా బయటకు తీసి గడిచిన 5 ఏళ్లలో కేవలం 3% మాత్రమే పోలవరం ప్రాజెక్టు
ప్రాజెక్టు పనులు జరిగాయంటూ కూడా వారు ఒక నివేదికను సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇరిగేషన్ అధికారులు కూడా అటు ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ పనులతో పాటు R&R అలాగే ల్యాండ్ ఎక్విడేషన్ మొత్తం కలిపి 49.79% పనులు మాత్రమే ఈ పోలవరం ప్రాజెక్టులో పూర్తయ్యంటూ కూడా వారు కూడా ఒక నివేదికను సిద్ధం చేశారు. అటు టీడీపీ నేతలు కూడా ఈ నివేదికల ఆధారంగా ఈ రోజు ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. సమీక్ష చేసి ఇంకా ఎంత మేరకు ప్రాజెక్టు పనులు పూర్తవ్వాలని ఒక క్లారిటీ ఉంది కాబట్టి దానికి సంబంధించి నిధులు కేంద్రం నుంచి రాబట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఇంకా 1600 కోట్ల రూపాయలు బకాయిలు కేంద్రం నుంచి కూడా ఉన్నాయి కాబట్టి ఆ బకాయిలకు సంబంధించి కూడా ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్నటువంటి చంద్రబాబు దానికి సంబంధించి కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే దాదాపు 20,000 కోట్లకు పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చు చేయడం జరిగింది. అయితే మొత్తం 47,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ కూడా రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా నిర్ధారించింది. 2017 నుంచి 2018 వరకు ఉన్నటువంటి సంవత్సరంలో ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ నిర్ధారించిన 47,000 కోట్ల రూపాయలను కూడా కేంద్రం నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్తో కూడా ఎన్డీఏ భాగస్వామ్యంలో ఆయన ఉన్నారు కాబట్టి గతంలో కేవలం 2014 ఏదైతే జాతీయ ప్రాజెక్టు గా గుర్తించారో అప్పటి వరకు ఉన్నటువంటి నిధుల్ని ఇస్తామని కేంద్రం చెప్పింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు దీనికి సంబంధించి కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే భార్గవ్, ఏపీకి రెండోసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది పోలవరానికి మొదటి పర్యటన అనుకోవచ్చు. ఇక నుంచి పోలవరం అత్యంత త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రతి సోమవారం పోలవరం అనే కార్యక్రమం చేపట్టబడుతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఎస్ పవన్, ఖచ్చితంగా కూడా రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో తొలి పర్యటన, జిల్లాల పర్యటనలో తొలి పర్యటన పోలవరం ప్రాజెక్టుకు పెట్టుకున్నారు చంద్రబాబు. ఇప్పటికే గతంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా 27 సార్లు నేరుగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చంద్రబాబు వచ్చారు. అలాగే 72 సార్లు వర్చువల్ గా సమీక్షలు కూడా చేశారు. ఈసారి కూడా మళ్ళీ తొలి ప్రాధాన్యత ఈ పోలవరం ప్రాజెక్టుకే ఇస్తున్నట్లు ఈ రోజు పర్యటన ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ప్రాజెక్టుని పరుగులు పెట్టిస్తున్నామనేటువంటి ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ రోజు ప్రాజెక్టులో ఉన్నటువంటి పర్యటన అయితే ఉండవుదని ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా నిన్నటి నుంచి ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే జిల్లాకు చెందిన మంత్రికి ఇరిగేషన్ బాధ్యతలు అప్పగించడంతో ఖచ్చితంగా ప్రాజెక్టును పరుగులు పెట్టించేటువంటి అవకాశం అయితే ఉంది. చంద్రబాబు కూడా అందుకు అనుగుణంగానే ఈ రోజు తొలి రోజు ప్రాజెక్టుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని తద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇంకా ఏం జరగాలని కూడా తెలియజేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వాస్తవంగా చూసుకుంటే కనుక ప్రాజెక్టులో స్పిల్వే నిర్మాణం దాదాపు పూర్తయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా గతంలో వరదల నేపథ్యంలో అక్కడ అగాధాలు ఏర్పడడంతో ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణమే ఇప్పుడు సందిగ్ధతలో ఉంది. ఇప్పుడు దాన్ని మరమ్మతులు చేయాలా, లేదంటే పూర్తి చేయాలా, లేదంటే పునర్నిర్మించాలా అనేటువంటి ప్రశ్నకు సంబంధించి కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తర్వాత ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా నిర్మాణం మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇంకా దాదాపు 2 సంవత్సరాలు చూసుకుంటే భార్గవ్, ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి ఉంది, కీలకంగా వ్యవహరిస్తుంది టీడీపీ పార్టీ. ఇక చూసుకుంటే పోలవరానికి జాతీయ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? పోలవరాన్ని ఎంత త్వరగా పూర్తి చేస్తుంది అనుకోవచ్చు? ఎస్ పవన్, ఖచ్చితంగా కూడా ఎంపీ భాగస్వామ్యంతో ఉండడంతో పాటు అటు పవన్ కళ్యాణ్ కూడా పోలవరం ప్రాజెక్టు త్వరితగా పూర్తి చేస్తామని పోలవరంలో పర్యటించిన నేపథ్యంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎన్డీఏని నిధులు రాబట్టేందుకు కృషి చేసినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా గతంలో నిధుల్లోనే ఇంకా 1600 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండగా మొత్తం 47,000 కోట్ల రూపాయలని కూడా కేంద్రానికి ఆమోదించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దాని తర్వాత ఏదైతే పరిస్థితి దృష్ట్యా ఇక్కడ ఇంకా ఏదైతే బడ్జెట్ అనేది ఇంకా పెరిగింది అనేటువంటి అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడ మరమ్మతులు చేసినటువంటి ప్రాంతంలో దాదాపు 2,000 కోట్ల రూపాయలు పైగా అదనంగా బడ్జెట్ అవుతుందంటూ గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు కూడా స్పష్టం చేశారు. ఈ తరుణంలో ఇప్పుడున్నటువంటి ఖర్చుల ప్రకారం సవరించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నుంచి, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కూడా చంద్రబాబు ఆ నిధులు సకాలంలో రప్పిస్తే కనుక ఖచ్చితంగా మరొక 2 సీజన్లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది పవన్. ఇక చూసుకుంటే భార్గవ్, 90 నాటి నుంచి కొనసాగుతున్న ఈ పోలవరం ప్రాజెక్టులో ముంపు గ్రామాల ప్రజలకు దాదాపు 5 నుంచి 6 ప్రబోధాలు మారుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు 2024 వచ్చేసరికి ఇంకా అక్కడ ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం జరిగినట్లు తెలుస్తుంది. వారికి అన్యాయం జరగకుండా ఇక ఆవాసం కల్పించడానికి ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది ప్రభుత్వం? ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టు మాత్రమే ప్రజలందరికీ కనిపిస్తున్నప్పుడు కూడా దాని వెనకాల ఎన్నో వేల కుటుంబాల ముంపుకు గురయ్యి రోడ్డున పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి
తూర్పు గోదావరి అలాగే పశ్చిమ గోదావరి ఉమ్మడి 2 జిల్లాల్లో కూడా దాదాపు 1,06,000 కుటుంబాలు దీని ద్వారా నిర్వాసితులు అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వారందరూ కూడా కట్టుబట్టలతో ఏజెన్సీలు ఉన్నటువంటి గ్రామాల నుంచి ఎగువ ప్రాంతాలకు వచ్చి బతకాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటికీ అనేక సీజన్లో వారు వరద ముంపుకు గురయ్యారు. ప్రతిసారి కూడా వరద వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కొండలపైకి గుట్టలపైకి కొంతమంది మెట్ట ప్రాంతాలకు వచ్చి నివాసం ఉంటూ తలదాచుకుంటున్నారు. ఆ తర్వాత వరద తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి వారు తమ గ్రామాలకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పరిహారం మాకు ముందు ఇచ్చుంటే ఇటువంటి దుస్థితి తమకు వచ్చేది కాదంటూ కూడా వారు ప్రతిసారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా మరొక 2-3 నెలల్లో మళ్ళీ వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి త్వరితగతిన పునరావాస ప్యాకేజీకి సంబంధించి కానీ లేదంటే R&R ప్యాకేజీకి సంబంధించి ఏదైతే వ్యవసాయ భూములకు భూమి అలాగే ఇంటికి ఇల్లు 18 ఏళ్లు నిండిన వారికి పరిహారం ఇవన్నీ కూడా చెల్లిస్తేనే కానీ వారికి న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ముందు ఇరిగేషన్ ప్రాజెక్టు కన్నా ముందు నిర్వాసితుల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైందో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అయితే భార్గవ్ వాళ్ళకి కేవలం ఇల్లు నిర్మించి ఇవ్వటమేనా లేదంటే ఉపాధి అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఉందా? ఖచ్చితంగా కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఈ జాతీయ హోదా ఒప్పందం మేరకు పోలవరం నిర్వాసితులకు పునరావాస కాలనీల్లో కేవలం నివాసం కల్పించడంతో పాటు అక్కడ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో వారు ఉన్నారో అటువంటి వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా అక్కడ వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం అలాగే విద్యా వైద్య ఆరోగ్య సౌకర్యాలు కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఒప్పందం ద్వారా ఉంది. అయితే ఇప్పటి వరకు నిర్మించినటువంటి పునరావాస కాలనీలు కనుక మనం చూసుకుంటే అక్కడ ఇవేవి కూడా కనిపించిన పరిస్థితి లేదు. ఇంకా కాలనీలే నిర్మాణం పూర్తి కాలేదు. కేవలం 1,06,000 కుటుంబాల్లో 12,000 కుటుంబాలు మాత్రమే తరలించారంటే ఇంకా 90,000 కుటుంబాలకు సంబంధించి ఇక్కడ మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. మరి దీని మీద ప్రధానంగా దృష్టి సారించకుండా కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం మీదే ప్రతి ఒక్కరు కూడా వచ్చి దృష్టి సారిస్తున్న నేపథ్యంలో నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందనేది ఖచ్చితంగా కూడా సుస్పష్టమవుతుంది. ఈ తరుణంలో నిర్వాసితులకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది కూడా ఈ రోజు చంద్రబాబు వారికి ఒక భరోసా ఇచ్చి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. పవన్, ఇక చూసుకుంటే కాఫర్ డ్యామ్ కావచ్చు, ఇందాక మీరు చెప్పినట్టుగా మెయిన్ ప్రాజెక్టు కావచ్చు, ఎత్తును పెంచారు లేదంటే తగ్గించారు, ఈ విధంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పి పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనిపైన ఎంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు పర్యటన తర్వాత? ఖచ్చితంగా కూడా గతంలో 2019లో టీడీపీ సర్కారు దిగిపోయే సమయానికి ఎగువ దిగువ కాపర్ డ్యాముల మధ్య కాస్త గ్యాప్లను వదలడం వల్ల వరదలు వచ్చిన సందర్భంలో ఆ గ్యాప్ల్లోంచి నీరంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. అదే ఆ రోజు ఆ గ్యాప్లను పూర్తి చేసి ఉంటే ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినేది కాదు అనేది వైసీపీ చేసినటువంటి ఆరోపణ. కానీ ఆ రోజు ఆ గ్యాప్లను పూర్తి చేసి ఉంటే కనుక ఎగువ ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉండేది అనేది వాస్తవంగా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవేమీ చేయకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో స్పిల్వేను మాత్రమే మొదట నిర్మాణం చేయడం వల్ల ఇటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీంట్లో నిర్వాసితులు మాత్రం పక్కదారి పట్టించారని కూడా చెప్పుకోవచ్చు. నిర్వాసితులకు అంటే మొత్తం మునిగిపోతే వారంతటా వారే ఎగువ ప్రాంతాలకు వస్తారు కదా అనే ఒకే ఒక ధోరణితోనే ఈ విధంగా ప్రభుత్వాలన్నీ కూడా వెళ్తున్నాయి అనేది ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన సంఘాల నుంచి కానీ నిర్వాసిత సంఘాల నుంచి కానీ వస్తున్నటువంటి ఆరోపణ. దానికి సంబంధించి పరిష్కారం చూపకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ వద్ద ఎన్నిసార్లు చక్కర్లు కొట్టి ఎన్నిసార్లు నిర్మాణాన్ని వేగవంతం చేసినా ఎగువ ఉన్నటువంటి ముంపు ప్రాంతాల నిర్వాసితులకు న్యాయం చేస్తే గానీ ఇది ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి లేదు. తద్వారా అడుగులు వేయాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిర్వాసిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, అలాగే ఎటపాక, అలాగే చిత్తూరు డివిజన్ లో ఉన్నటువంటి ప్రాంతాలు, దేవీపట్నం మండలం కానీ ఇతర మండలాలు అన్ని కూడా ఈ రోజు ప్రతిసారి వరదల్లో ముంపుకు గురవుతున్నాయి. వారు చెప్పిన కాంటూరు ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ ఉందో కాపర్ డ్యామ్ కు సంబంధించి స్థాయికి మించి వరదలు గత ఎన్నికల్లో కూడా గత సందర్భంలో కూడా మనం చూడడం అయితే జరిగింది. పరిమితికి మించి వరదలు వస్తే కనుక ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా మళ్లీ ముంపుకు గురేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ ఒక వరదల్ని చూసాం కాబట్టి 30 లక్షల క్యూసెక్ల మేర వరద వచ్చింది. ఆ సందర్భంలో కూడా కాపర్ డ్యామ్ కాస్త దెబ్బతింది అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత నిపుణులు పరిశీలన కూడా చేశారు. ఆ తరుణంలోనే కాపర్ డ్యామ్ పై కాస్త ఎత్తును కూడా పెంచడం జరిగింది. అయితే ఈ ఎత్తుకు ఎందుకు పెంచారనేది వాస్తవాలను కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ తరుణంలోనే ఖచ్చితంగా కాపర్ డ్యామ్ ఎత్తుకు సంబంధించి కానీ స్పిల్వేకి సంబంధించి నీటి నిల్వ ఎంత సామర్థ్యాన్ని ఉంచుతారు అనేటువంటి స్పష్టత ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం. అయితే భార్గవ్, ఇందాక మీరు చెప్పినట్లుగా పోలవరం ప్రాజెక్టు పనితీరును ప్రతి వారం గమనించడానికి ప్రతి సోమవారం పోలవరం ఒక కార్యక్రమం అనేది తీసుకుంటారు. ఈ కార్యక్రమానికి ప్రతి సోమవారం సీఎంఏ హాజరవుతారా లేదంటే జలవనరుల శాఖ మంత్రి ఎవరైనా వచ్చి ఆ పనితీరును గమనిస్తారు? ఖచ్చితంగా కూడా చంద్రబాబు గతంలో అనుకూలంగా ఉన్నటువంటి అన్ని సోమవారాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం 27 సార్లు వచ్చారు. ఈసారి కూడా తొలి సోమవారమే ఇక్కడ ప్రారంభించగా ప్రతి నెలలో కూడా మొదటి సోమవారాన్ని ఇక్కడ పోలవరంకి నేరుగా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. మిగిలిన సోమవారాల్లో పోలవరం ప్రాజెక్టుపై సమీక్షలు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అమరావతి వేదికగా. అయితే మిగిలిన సందర్భాల్లో మాత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి
నిమ్మల రామానాయుడు నేరుగా ఇక్కడే ఉండి ప్రతి సోమవారం కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా ఆ పనులు పరిశీలించి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఈ పనులు పరుగులు పెట్టించేందుకే నిమ్మల రామానాయుడు ఇదే జిల్లాకు చెందినటువంటి వ్యక్తికి ఇరిగేషన్ శాఖను అప్పగించారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అందుకు అనుగుణంగానే నిన్న ఉదయం నుంచి నిమ్మల రామానాయుడు ఇదే ప్రాంతంలో ఉన్నారు. ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఆయన పరిశీలిస్తూ అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇదే జిల్లాకు చెందిన నేతకు ఇరిగేషన్ శాఖ మంత్రి బాధ్యతలు ఇవ్వడంతో పాటు ఆయన అటు ఉన్నత చదువులు చదువుకోవడమే కాకుండా రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా కూడా కావడంతో ఆయనకు ఉన్నటువంటి అవగాహన మేరకు ఈ ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా కూడా ఒక క్రమబద్ధీకరించి ముందుకు పరుగులు పెడతారంటూ కూడా ప్రస్తుతం తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పవన్, ఇక చూసుకుంటే ప్రాజెక్టు వ్యూ దాదాపు 4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు అంటే ముంపు గ్రామాల ప్రజలు ఆ నిర్వాసితులను కలిసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ కి టీడీపీ నాయకులందరూ కూడా చేరుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాల నేతలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే సాగునీటి సలహా మండలి సభ్యులు కూడా చేరుకున్నారు. అయితే సాధారణ రైతులను మాత్రం ప్రస్తుతం ఇక్కడికి అనుమతి ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడే హిల్వ్యూ ప్రాంతం నుంచి చంద్రబాబు బయలుదేరారు. రోడ్డు కాన్వాయ్ ద్వారా కూడా దిగువకు వెళ్లి అన్ని పనులు కూడా పూర్తి చేసి ఆ తర్వాత అధికారులతోటి అలాగే ఉన్నటువంటి సాగునీటి సలహా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. రైతులకు సంబంధించి సమస్యలన్నీ కూడా ఇప్పటికే అటు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లేందుకు టీడీపీ నేతలందరూ కూడా ఒక నివేదికను సిద్ధం చేయడం జరిగింది. అలాగే ఏజెన్సీలో ఉన్న నిర్వాసితుల సమస్యలకు సంబంధించి కూడా వారు ఒక కొన్ని వినతి పత్రాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. రైతుల తరపున ప్రతినిధులుగా టీడీపీ నేతలే వారి సమస్యలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారు కాబట్టి సాయంత్రం 4 గంటలకి సమీక్ష అనంతరం వారు ఈ సమీక్ష అనంతరం కూడా మీడియాతో మాట్లాడేటప్పుడు దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తారంటూ కూడా వారు ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిర్వాసితుల సమస్యలకు సంబంధించి ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు ఒక స్పష్టత ఇచ్చి రాబోయే వరదల నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది కూడా తెలియజెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం చంద్రబాబుతో ఇప్పుడు ఏ అధికారులు ఉన్నారు ఈ పర్యటనలో? ఎవరెవరు సందర్శించబోతున్నారు పూర్తిగా పోలవరం ప్రాజెక్టు? పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటికే సీఎం చంద్రబాబుతో అటు మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ తో పాటు ఎంపీ పుట్టా మహేష్, ఇతర ఎమ్మెల్యేలు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యులు, ఇరిగేషన్ ఎస్సీ అలాగే సిఈ కూడా పోలవరం ప్రాజెక్టు సిఈ కూడా చేరుకున్నారు. ఇక్కడికి ప్రాజెక్టు వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సందేహాలను కూడా చంద్రబాబు వారిని అడిగి నివృత్తి చేసుకోబోతున్నారు. సమీక్షలో కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులపై కూడా పూర్తిగా అధ్యయనం చేయబోతున్నారు చంద్రబాబు అని చెప్పుకోవచ్చు. సాగునీటి సలహా మండలి సభ్యులతో పాటు కొంతమంది నిపుణులు కూడా చంద్రబాబు వద్దకు ఇప్పటికే చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. వాస్తవ పరిస్థితులపై ఒక అధ్యయన నివేదికను కూడా చంద్రబాబు వారి ద్వారా తెప్పించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి యంత్రాంగం ఇచ్చినటువంటి నివేదికతో పాటు ఏదైతే నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా కూడా దీనిపై ఒక క్లారిటీ తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే భార్గవ్, ఇప్పుడు రానున్న వర్షాకాలం నేపథ్యంలో వర్షాల వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఏదైతే త్వరితగతిన జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉండకపోవచ్చు. వీటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? ఖచ్చితంగా కూడా ప్రతి సీజన్ లో కూడా జూన్, జూలై నుంచి మొత్తం ఆగస్టు, సెప్టెంబర్ గడిచేలోపు ఏదో ఒకసారి వరదలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో 2 ఏళ్ల క్రితం అయితే భారీగా గోదావరి చెరుసలోనే అత్యధికంగా స్థాయిలో కూడా వరదలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే ఆ వరదలకు సంబంధించి నివారణ చర్యలు తీసుకోవాలి కాబట్టి పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఏదైతే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో దానిపై కూడా చంద్రబాబు ఈ రోజు ఖచ్చితంగా కూడా అధికారుల నుంచి ఒక సలహాలు తీసుకొని ఇందుకు తగ్గట్టుగా నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని అయితే చెప్పుకోవచ్చు. పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఏదైతే మండలాలు ముంపుకు గురవుతున్నాయో అక్కడ ఉన్నటువంటి కుక్కునూరు, వేలేరుపాడుల్లో కూడా అత్యధిక ప్రాంతాల్లో ఇంకా నివాసాలు ఉంటూనే ఉన్నారు. వారు చెప్పిన 41.5 కాంటూరులో 45.6 కాంటూరులో గ్రామాలు కూడా ఈ రోజు ముంపుకు గురవుతున్నాయి. ప్రాజెక్టు అంత ఎత్తు కట్టకపోయినప్పటికీ కూడా ఆ స్థలంలో ఎందుకు ఇంత ముంపుకు గురవుతుంది, బ్యాక్ వాటర్ ఎందుకు ఈ విధంగా వస్తుంది అనే దానిపై కూడా పునరాలోచన చేసి ఏ మేరకు ముంపుకు గురవుతుంది, ముంపులో ఉన్నటువంటి గ్రామాలు ఇంతే కాకుండా ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారందరికీ కూడా న్యాయం చేయాలి. కాబట్టి చంద్రబాబు ఈ రోజు అధికారులతో మాట్లాడి నిర్వాసిత R&R ప్యాకేజీ అయితే భార్గవ్, ఈ వర్షాల నేపథ్యంలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టడానికి వీలుండదు అని చెప్పి కేంద్ర కమిటీ సూచించినట్లేస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? అయితే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి గతంలో వర్షాలు వచ్చినప్పుడు దాని నిర్మాణం ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఎగువ దిగువ కాపర్ డ్యామ్ లో ఉన్నటువంటి గ్యాప్లను పూర్తి చేయడం జరిగింది ప్రాజెక్టు అధికారులు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత ఎగువ దిగువ కాపర్ డ్యామ్ లో నిర్మాణాన్ని ఆ గ్యాప్లు
ఫిల్ చేసిన తర్వాత ఆ బ్యాక్ వాటర్ అనేది కూడా గోదావరి వాటర్ అనేది కూడా డయాఫ్రమ్ వాల్ ప్రాంతానికి రావడం అనేది కూడా నిలిచిపోయింది. అయితే గత సీజన్ లో మాత్రం కొన్ని చోట్ల కాపర్ డ్యామ్ కన్నా ముందు ప్రాంతం నుంచి ఆ నీరు ఎగబాకి దిగువ నుంచి కూడా లోనికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడే ఈ డయాఫ్రమ్ వాల్ అగాధాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు వాటిని పూర్తి చేస్తారా లేదనేది బహిర్గతం కూడా చేయలేదు గడిచినటువంటి ప్రభుత్వం. ఈ తరుణంలోనే అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటనేది కూడా ఈ రోజు క్షేత్రస్థాయిలో డయాఫ్రమ్ వాల్ వద్ద ఆయన తెలుసుకొని ఈ రోజు నెక్స్ట్ రాబోయేటువంటి వరదల సీజన్ లో కూడా డయాఫ్రమ్ వాల్ వద్దకు మళ్ళీ నీరు వస్తుందా, నీరు రాకుండా ఏం చర్యలు తీసుకోవాలి అనేది కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయితే గానీ ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎస్కేఎం రాక్విల్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు. తద్వారా డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు పూర్తవుతుంది, ఈ వరదల సీజన్ లో వర్షాలు లోపలికి వస్తాయా లేదనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. పవన్ ఇప్పుడు ప్రెసెంట్ గా ఐ న్యూస్ స్క్రీన్ పై మనం లైవ్ లో విజువల్స్ అయితే చూస్తున్నాం. చంద్రబాబుకు అధికారులు ఒక బ్లూ ప్రింట్ అయితే చూపించి వివరాలను అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. తాజా పరిస్థితి ఏంటి అక్కడ? ఇప్పటికే కూడా అధికారులు చంద్రబాబుకి మొత్తం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అంతా కూడా బ్లూ ప్రింట్ ద్వారా వివరించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు సిఈతో పాటు ఎస్సీ అలాగే ఇరిగేషన్ అధికారులు అలాగే ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర నేతలందరూ కూడా ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించి తాజా పరిస్థితికి సంబంధించి బ్లూ ప్రింట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వివరించడం అయితే జరిగింది. అలాగే ఇక్కడి నుంచి ఇప్పుడే బయలుదేరి దిగువ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను చూసేందుకు కూడా వెళ్తున్నారు. అనంతరం దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటారు కాబట్టి తద్వారానే సమీక్షలో ఆయన ప్రశ్నలు కూడా సంధించేటువంటి అవకాశం ఉంది. గత 5 ఏళ్లలో కూడా జరిగినటువంటి పనులు ఎందుకు తాత్సారం జరిగాయి అనేటువంటి ప్రశ్నలు ఇప్పటికే లేవనెత్తిన నేపథ్యంలో అలాగే డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతింది అనే ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం పూర్తిగా పర్యటన చేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సమీక్షలోనే ఇవన్నిటిపై కూడా చంద్రబాబు ఆరా తీయబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు ఎవరైనా దీనిపైన కామెంట్ చేశారు? అంటే ఖచ్చితంగా వైసీపీ హయాంలో 5,000 కోట్లు మాత్రమే దీనికి పెట్టుబడిగా కేటాయించారు అని చెప్పి విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా దీనిపై? ఇప్పటి వరకు కూడా సీఎం చంద్రబాబు పర్యటనకి సంబంధించి వైసీపీ నేతలు ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చంద్రబాబు ఎన్నో ఏళ్లుగా సుదీర్ఘంగా కూడా ఇక్కడ ఎన్నో పర్యటనలు చేశారు కాబట్టి ఆయనకున్నటువంటి అవగాహన మేరకు దాన్ని కనుక ప్రశ్నిస్తే కనుక ఎదురు తిరిగి మళ్ళీ కౌంటర్లు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం చంద్రబాబు మీడియాతో ఏం మాట్లాడతారు అనేది ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే వారందరూ కూడా స్పందించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గతంలో ఇరిగేషన్ మంత్రులుగా చేసినటువంటి అంబటి రాంబాబు గానీ లేదంటే అనిల్ కుమార్ యాదవ్ గాని చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఈ రోజు మరోసారి తెర మీదకి వస్తున్నాయి. మరి వారందరూ కూడా అనేక 2019 కల్లా పూర్తి చేస్తామని అనిల్ కుమార్ యాదవ్ 2022 కల్లా పూర్తి చేస్తామని కూడా పలుమార్లు అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగింది. అందుకు సంబంధించి కౌంటర్లు ఇవ్వడం కూడా జరిగింది. ఈ తరుణంలోనే వారు చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో అమలైనటువంటి పరిస్థితి లేదు. దానిపై కూడా ఈ రోజు చంద్రబాబు కౌంటర్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. కాబట్టి చంద్రబాబు మీడియా సమావేశం అనంతరం మళ్ళీ తిరిగి వైసీపీ నేతలు కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది. పవన్ అయితే భార్గవి చూసుకుంటే ప్రాజెక్టు నిర్మాణ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇక్కడ అధికారులు ఎవరైనా మారారా, లేదంటే ట్రాన్స్ఫర్స్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి పోలవరం ప్రాజెక్టు విషయంలో? ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారులు ఎవరిని కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో ఉన్నటువంటి అధికారులు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నారు. అయితే ఈరోజు తర్వాత చంద్రబాబు ఖచ్చితంగా కూడా దానిపై ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో టీడీపీ సర్కార్ దిగిపోయి వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గుత్తేదారులతో సహా నవయుగాలతో సహా అందరినీ కూడా తొలగించి రీటెండర్లకు రివర్స్ దాదాపు 2 ఏళ్ల పాటు కాలం తాత్సారం అయిన తర్వాత కొత్త గుత్తేదారులకు ఈ కాంట్రాక్టులు అప్పగించడం జరిగింది. ప్రస్తుతం మెగా ఇంజనీరింగ్ సంస్థ వారైతే ఇక్కడ పనులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా అవగాహన చేస్తున్నారు లేదనే అంశాలపై కూడా చంద్రబాబు ఆరా తీసేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వారిపై విడిపడేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈఎన్సీ సహా మార్కెట్లు టనల్స్ కి లైన్ తిరగాలి సార్. మళ్ళీ వైడనింగ్ అని కొత్తగా వైడింగ్ చేయాలంటే మన రైట్ కి నీళ్ళు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే 2 గెలక్స్ ఉన్నాయి సార్. 20,000 పెట్టారు మన కెనాల్లో ఎంత 70,500 17,500 ఇక్కడ 20 ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం? అంటే కొంచెము బీబూడ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం మనం స్టడీ చేశాం సార్. ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు కెపాసిటీకి? మినిమం ల్యాండ్ ఎక్విజిషన్ 35,000 క్యూసెక్స్ వరకు అంటే కటింగ్ అయింది సార్. కెనాల్ సెక్షన్ చాలా వరకు కెనాల్ అంతా కటింగ్ ఉంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాను. నేను అడిగేది ఒకటి,
ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు. 35 దాకా ఇస్తాను సార్. ఉండే ల్యాండ్ మినిమం లేదు, ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ అక్విజిషన్ హౌ మచ్ యూ కెన్ గో. రిపోర్ట్ మళ్ళా చేశాను సార్. 35 కెనాల్ ఆల్రెడీ చేశాను. నాకేంటంటే నేనుగా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ అదేంటది వైకుంఠపురం తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టాం. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుందా, లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ నాటికి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుందా. ఈ వైడెన్ చేయడం బెస్ట్ సార్. ఏ కెనాల్ కెనాల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం 40,000 దాటి పోవాలంటే వైడింగ్ చేయాలి. వైడెన్ చేద్దాం లేదు వాటికి ఏదంటే వైడెన్ చేస్తే వాట్ ఇస్ ది కాస్ట్. ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా. ఎక్కడ అప్రోప్రియేట్ ప్లేస్లో లెవెల్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. వైకుంఠపురంలో ప్యారలల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్, దీని నుంచి అయితే లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియేట్ ప్లేస్ ఉంటే అక్కడ, లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలుగుతాం. నాగార్ సాగర్ రైట్ నౌ ఎంత అవసరం, రైట్ మెయిన్ ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది. శ్రీశైలం అండ్ సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్. గోదావరి కన్నా 8,000 చేశారు. గోదావరి కన్నా కనెక్షన్ సాగర్ రైట్ కన్నా గోదావరి కన్నా మనం కాంట్రాక్ట్ వర్క్ కంప్లీట్ అది 8,000 తీసేసి సాగర్ రైట్ కన్నా అది 8,000 కాదు ఇంకా ఎక్కువ ఉంది కదా. మొత్తం అయితే చేస్తాం. యూటిలైజేషన్ మొత్తం ఎంత? అబౌట్ 12,000 నాగార్జున సార్ రైట్ కెనాల్ రైట్ 11,500. కానీ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. అలా ఒక స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్. 80 కిలోమీటర్ జరుపుతాం కాబట్టి అక్కడ 8,000 ఉంటుంది కాబట్టి మనకి 8,000. మాకు ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసి మళ్ళీ These are some old photos. historic. చరిత్ర I know. This is very. I do side. Gallery walk. This is about 6.5 kilometers. Outflow to the reverse police. 6.5 kilometers. To meet them from normally, sir, we use 10 to 11,000 pieces. And if you beginning of the season, available కొంచెం ఉంది సార్. వీఆర్ డిప్లీటింగ్ ఓన్లీ 7 pieces. 6 వస్తూ ఉంది. స్టోరేజ్ ఎంత? How much water do you store in the Godavari? గోదావరిలో ఎంత ఉంది ఇప్పుడు? Behind the copper dam. 6,000 షార్టేజ్ ఉందండి. 6,000 వస్తూ ఉంది, అది వేరే. కానీ ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది? 13.5 టీమ్స్ ఉంది సార్. 13.5. 6,000 ఇస్తుంది సార్. మనం యాడ్ చేసుకుని 8,000 ఇస్తుంది. రాజు వాటర్ 10,000 సీడ్లింగ్ టైంలో వాటర్ కావాలి రివర్స్ లూసెస్ నుంచి డ్రా చేయాలి సార్. ఇది మనం 60 నుంచి చెప్పండి. రివర్స్ లూసెస్ నుంచి తీసుకోవాలి. మనం రివర్స్ లూసెస్ నుంచి డ్రా చేయాలి. పైన ఉన్న 13
ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ఆయన ప్రాజెక్టును పరిశీలించారు. ఈ మేరకు ఆయనతో పాటు ఉన్న అధికారులను పలు వివరాలైతే అడిగి తెలుసుకున్నారు. అక్కడ కెనాల్స్ గురించి, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు పనుల స్థితిగతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు బ్లూ ప్రింట్ ద్వారా సీఎం చంద్రబాబుకు అధికారులు కొన్ని వివరాలను అయితే వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ఆయన ప్రాజెక్టును పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై ఆయన అధికారులతో సమీక్ష చేయనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు సీఎం. ఆ తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు నుంచి తిరుగు పయనం కానున్నారు సీఎం. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ఆయన ప్రాజెక్టును పరిశీలించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ఏరియల్ వ్యూకు సంబంధించి మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి భార్గవ్ ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ భార్గవ్. పోలవరంకి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా కూడా అంతా కూడా అనంతరం వ్యూ పాయింట్ చేరుకుని ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ద్వారా కూడా ప్రాజెక్ట్ లో జరిగిన పనుల గురించి, నిర్మాణాల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని బయలుదేరి స్పిల్వే ప్రాంతానికి చేరుకున్నారు. స్పిల్వేలో 21వ గేటు వద్ద అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా చంద్రబాబు నిర్వహించారు. అధికారులను వివరాలు అడిగి కూడా తెలుసుకున్నారు. స్పిల్వే ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించి మొత్తం 47 రేడియల్ గేట్లను కూడా ఇప్పటికే అమలు చేయడం అయితే జరిగింది. స్పిల్వే నిర్మాణం దాదాపు కూడా పూర్తయింది. వరదలు వచ్చిన సందర్భంలో కూడా ఈ రేడియల్ గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఇది మిగిలిన నిర్మాణాలు పూర్తిగా అవుతున్న నేపథ్యంలో స్పిల్వే వద్ద ఉన్నటువంటి ఫోటో ఎగ్జిబిషన్ అధికారులను అడిగి కూడా ఉంది. స్పిల్వే వద్ద నుంచి కూడా బయలుదేరి దిగువ కాపర్ డ్యాముల నిర్మాణాల వద్దకు కూడా సీఎం చంద్రబాబు రోడ్డు మార్గంలో కూడా వెళ్తున్నారు. అయితే సీఎం చంద్రబాబుతో పాటు ఇతర అధికారులు గాని, నేతలు గాని అందరూ కూడా ప్రస్తుతం సీఎం చంద్రబాబు వెంట వెళ్తూ పోలవరంలో జరుగుతున్నటువంటి పనుల పరిస్థితిపై గురించి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ అయితే భార్గవ్, కొన్ని బ్లూ ప్రింట్ ద్వారా అధికారులు వివరించిన నేపథ్యంలో కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రానున్న వర్షాకాల నేపథ్యంలో అధికారులు వారికి ఎటువంటి వివరాలు అందించారు? ఖచ్చితంగా కూడా ఇప్పటికే బ్లూ ప్రింట్ ద్వారా, ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కొన్ని ప్రత్యేక పరిస్థితులు కూడా అడిగి తెలుస్తున్నారు. గతంలో వరదలు వచ్చిన నేపథ్యంలో దెబ్బతిన్నటువంటి ప్రయత్నం కానీ, నగరాలు కానీ, అలాగే రేపు పండుగలకు సంబంధించి కూడా దెబ్బతింది. వాటి నిర్మాణానికి సంబంధించి కూడా చంద్రబాబు అలా తీయడం జరిగి పలు సూచనలు చేయడం కూడా పూర్తిగా మూసివేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్యాప్లను కూడా ఇదంతా కూడా స్పిల్వే మీదుగానే దిగువకు వెళ్తుంది కాబట్టి అక్కడ
ఫిల్ ఛానల్ మీదుగా కూడా వెళ్లాల్సినటువంటి మార్గం అంతా కూడా సుగమంగా ఉందా లేదా అనేటువంటి అంశాలను కూడా చంద్రబాబు ఆరా తీశారు. ఎగువ స్కిల్ ఛానల్ నుంచి దిగువ స్కిల్ ఛానల్ ద్వారా మళ్ళీ గోదావరి సహజ మార్గంలోకి ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ స్కిల్ ఛానల్ నిర్మాణం కూడా ఇంకా 70 నుంచి 60% వరకు కూడా పూర్తయింది కాబట్టి మిగిలిన నిర్మాణానికి మంచి కూడా ఈ సీజన్ పూర్తి చేయాలంటూ కూడా చంద్రబాబు సూచనలు చేసిన పరిస్థితి కూడా ఇంకా చెన్నైలో ఇంకా లోనికి వెళ్లి చూసేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ వద్దకు కానీ ఎగువ దిగువ కాపర్ డ్యామ్ వద్దకు కానీ చంద్రబాబు రోడ్డు మార్గం కూడా వెళ్తారు కాబట్టి సమీక్షలో వారికి ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. రాబోయే వరదల నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రాజెక్టుతో పాటు నిర్వాసితుల అంశం కూడా పెద్ద అంశం కాబట్టి వారికి కూడా ఈసారి ఏ ముంపు జరగకుండా ఉండే విధంగా ఎలాంటి సాంకేతిక చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై కూడా చంద్రబాబు రోజు సూచించుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ నిపుణుల ద్వారా పలు సూచనలు తెలుసుకొని డయాఫ్రమ్ వాళ్ళు మాటల్లో క్లారిటీ తెచ్చుకుంటే అవకాశం కూడా ఉంచుకోవాలి. అయితే భార్గవ్, ఇప్పుడు అక్కడ మెయిన్ ప్రాజెక్ట్ నుంచి బస్సు ద్వారా సీఎం చంద్రబాబు ఇతర అధికారులు మరొక ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది? అయితే ప్రస్తుతం అక్కడ స్కిల్ ప్రాంతానికి చేరుకున్నారు. స్కిల్ ప్రాంతంలో 21వ గేట్ వద్ద ఏదైతే ఉందో వారు ఏర్పాటు చేసినటువంటి ఫోటో తరలించి అనంతరం తిరిగిన తర్వాత అక్కడి నుంచి కూడా స్కిల్లో ఉన్నటువంటి నీళ్లను ఎత్తి ఏదైతే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారో ఆ ప్రాంతాన్ని కూడా స్వయంగా పరిశీలించారు. గతం స్పిల్వే చివరి భాగాన్ని చేరుకొని ఏదైతే ఎగువ దిగువ రివర్ ప్రాంతంలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రిమాండ్ కూడా గతంలో కొంత మేరకు దెబ్బతింది కాబట్టి అంటే మొత్తం కూడా దెబ్బతినటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించి అలాగే ఆ రివర్ బండ్కి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. అలాగే ఎగువ దిగువ కాపర్ డ్యాం నిర్మాణాలకు సంబంధించి కూడా మరి కాసేపట్లోనే రోడ్డు మార్గంలోనే చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. మా చంద్రబాబుతో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కూడా ఇరిగేషన్ పనులకు సంబంధించి కూడా వివరాలు ఆయన వివరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఏదైతే స్పిల్వే చివరి భాగంలో అయితే ఉన్నారు అధికారులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండిపోయింది. అయితే ఈ సందర్శన ఇంకా ఎంత సమయం కొనసాగుతుంది? ఆ తర్వాత మీడియా సమావేశం ఎంతసేపట్లో నిర్వహించే అవకాశం ఉంది అనుకోవచ్చు భార్గవ్? ప్రస్తుతం ఇంకా స్పిల్వే వద్ద ఉన్నారు కాబట్టి స్పిల్వే నుంచి కాపర్ డ్యాములకు అలాగే పవర్ హౌస్ అలాగే అక్కడి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఇవన్నీ కూడా మధ్యాహ్నం 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు క్షేత్రస్థాయిలో ప్రకటన అనంతరం 2 గంటలకు తిరిగి బయలుదేరి హిల్ వ్యూ వెళ్తారు. అక్కడ ఏదైతే ఇరిగేషన్ పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి బస ఏదైతే ఉందో అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ సమీక్ష కూడా 2 గంటల 5 నిమిషాల నుంచి 3 గంటల 5 నిమిషాల వరకు ఉన్నారు. దాంతో పాటు సమయం ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. సమీక్షలో కూడా అటు ఏఎన్సీ కానీ ఇరిగేషన్ కానీ అలాగే మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు ఎవరైతే గుత్తేదారు సంస్థ ఉందో వారు ప్రతినిధులు కూడా పూర్తిగా కూడా చంద్రబాబుకు గత 5 ఏళ్ళు జరిగినటువంటి పనుల గురించి కూడా వారు వివరించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే సిద్ధం చేసినటువంటి నివేదిక కూడా చంద్రబాబు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఏమేమి పనులకు ఎంత ఖర్చు చేశారటువంటి ఆర్థిక అంశాలపై కూడా చర్చ జరగడం. ఈ సమీక్షలోనే పలు కీలక అంశాలపై కూడా భేటీ చేసి అనంతరం 3 గంటల 5 నిమిషాల నుంచి కూడా చంద్రబాబు మీడియాతో మాట్లాడతారంటూ కూడా ప్రస్తుతం అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. 3 గంటల 5 నిమిషాల నుంచి 4 గంటల వరకు కూడా చంద్రబాబు మీడియా సమావేశం ఉంటుంది. మీడియా సమావేశం 4 గంటలకు తిరిగి చంద్రబాబు బయలుదేరేటువంటి పరిస్థితి. ఇక మీడియా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు సంబంధించి అంటే ప్రాజెక్టు ద్వారా ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు నిధులెంత, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు పనితీరు ఎలా ఉంది, ఇవన్నీ తెలిసే విధంగా సామాన్య ప్రజానికానికి కూడా అర్థమయ్యే విధంగా ప్రాజెక్టు ద్వారా వివరించే అవకాశం ఉందనుకోవచ్చా? పోలవరం ప్రాజెక్టు 72 ద్వారా వీక్షించారు కాబట్టి పూర్తి ఆదరణతో ఉన్నటువంటి చంద్రబాబు సీఎంగా కూడా తొలిసారి వచ్చారు కాబట్టి దీనికి సంబంధించి జరిగిన సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ రోజు ఒక క్లారిటీగా కూడా మీడియా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ళలో కూడా మధ్యలో కరోనా సమయంలో తర్వాత ప్రాంతాల్లో ఆ తర్వాత పనులు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే తాము వేగంగా చేశామని వైసీపీ సర్కార్ చేసుకున్న నేపథ్యంలో డిప్యూటీ సర్కారు వచ్చిన తర్వాత కేవలం 3% మాత్రమే పనులు జరిగాయని కూడా ఇక్కడ ఆధారంగా వారు తెలియజేసిన పరిస్థితులు. కాబట్టి ఏమేమి పనులు ఈ కాలంలో జరిగాయి, గతంలో సార్ అధికారులు ఉన్నారు ఏమేమి పనులు జరిగాయి అన్ని కూడా అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా కేంద్రం ఇచ్చిన నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు కానీ అలాగే ఇంకా రావాల్సిన పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా అంతేకాకుండా మంజూరు చేసిన నిధులు ఏవైతే ఉన్నాయో
వాటికి సంబంధించి కూడా చంద్రబాబు రోజు ఒక స్పష్టమైనటువంటి మీడియా సమావేశం ద్వారా కూడా వెల్లడించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రాజెక్టు అథారిటీ అధికారుల ద్వారా కూడా కేంద్ర శాఖతో పర్యటన తర్వాత కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి కూడా రాబోయే పార్లమెంట్ ఆహారం కూడా తొలి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు అత్యధికంగా నిధులు వెచ్చించేందుకు కేంద్రం నుంచి ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ కానీ చంద్రబాబు ద్వారా కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే భార్గవ్, ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకి జాతీయ హోదా అనే అంశం అయితే తెర మీదకి వస్తుంది. ఇక రానున్న నేపథ్యంలో అంటే భవిష్యత్తులో కేంద్ర మంత్రులు, కేంద్ర జలశాఖ మంత్రి ఎవరైనా ఈ ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి గతంలో రాష్ట్ర విభజన సమయంలో పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చి ఆ తర్వాత జాతీయ హోదా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం పైనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు మేమే నిర్మిస్తామంటూ ఆయన దాన్ని గుర్తులో బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈసారి మళ్ళీ ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు స్వయంగా దీన్ని ప్రాజెక్ట్ ని పూర్తి చేసేందుకు కృషి చేసి ఎన్డీఏ నుంచి నిధులు రాబట్టేటువంటి సహకారాన్ని కోరుతూ అక్కడ కేంద్ర మంత్రులు కూడా ఇప్పటికే ఏపీలో కూడా 3 కేంద్ర మంత్రులు ఇచ్చారు కాబట్టి వారి సహాయంతో కూడా అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ టీడీపీ ఎంపీల ద్వారా కూడా ప్రస్తుతం ఆయన కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా దాదాపు 47,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు కూడా 21,000 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించడం జరిగింది. ఇంకా 26,000 కోట్ల రూపాయల వరకు కూడా వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం అవసరం ఎంతో కీలకమని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే కేంద్రంతో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు వారిని కూడా కేంద్ర మంత్రులను కానీ లేదంటే కేంద్ర జలశక్తి శాఖ నేతలను అధికారులను కానీ ఇక్కడికి రప్పించి తద్వారా వాస్తవ పరిస్థితులను వారికి వివరించి ఇంకా జరగాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే ఎంతవరకు ఆర్థికంగా కూడా చేయూత కావాలి కేంద్రం నుంచి అనేటువంటి అంశాలను వారికి ఒక నివేదిక ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. తద్వారా కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు కాబట్టి వచ్చే 2 సీజన్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చంద్రబాబు అడుగులు వేస్తారంటూ కూడా ప్రస్తుతం అధికార వర్గాలు అయితే మనకు తెలియజేస్తున్నాయి. రైట్, మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం భార్గవ్. థ్యాంక్ యూ. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా ఆయన ప్రాజెక్టును పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై ఆయన అధికారులతో సమీక్ష చేయనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు సీఎం. ఆ తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు నుంచి తిరుగు పయనం కానున్నారు సీఎం. Top height, sir, is about 7 meters higher than the FRL. FRL is 45.72 meters. Top one height of this is 53. 7 meters above the FRL. Display ఉంటుంది కదా. Again, some small challenge there.
సంధ్య వెనకరండి వెనకరండి. వెనకొచ్చి 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 వెనక వెళ్తా కొంత రేపు అలాంటి మట్టితో కొంచెం అది ఆ గ్రావెల్ దేనికోసం ఎంత ఉంది మెటీరియల్ మన దగ్గర 75 lakh tons. వాట్ ఇస్ ది రిక్వైర్మెంట్? 1.5 దాకా ఉంది. శాండ్ మీద క్రషింగ్ ఆపేసాము. ఇన్సైడ్ ఆఫ్ డ్యామ్ డిజైన్ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ఆయన ప్రాజెక్టును పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై ఆయన అధికారులతో సమీక్ష చేయనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు సీఎం. ఆ తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు నుంచి తిరుగు పయనం కానున్నారు సీఎం.